ఏదో చిన్న వస్తాయి, గొడవలు పడతాం, కానీ ఎప్పుడు తిడతాం కదా మనం. అంటే ఎవరు ఆదర్శం మనకి? ఆ సీతారాములే కదా. కాబట్టి మనం దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని చక్కగా ప్రతి ఏడాది ఇలాగే కలిసి మెలిసి అందరూ ఉండాలని కోరుకుంటూ, ఇంకా మనం గొడవలు పడక్కర్లేదు. మీరు చేసే మర్యాదలు ఏమైనా ఉంటే చేయండి. ఇంకా మేమైతే తృప్తి చేద్దాం. ఎక్కువైపోయి అంట మా వాళ్ళు చెప్తున్నారు. పాపం వాళ్ళకు కూడా చాలా పట్టు చీరలు నగలు అన్నీ ఇచ్చారు కదా, పాపం అందుకని వాళ్ళు తృప్తి చెందేశారు. జయ జానకి ప్రాణనాయక స్వాగతం ప్రియ సార్వభౌమునిక పూర్ణ కుంభముల స్వాగతములు పలికే రాజమేళమని ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చలది మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూజగా పూర్ణవాన కురితే రాజముక్తమే ఒకటలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంతమున సింహాసనము పులకించి చేసి అభివందనం సామ్రాజ్యలక్ష్మి పాదకర్షకి పరవతి జగదానందకారక జయ పార్వతీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రాముల వారికి ఇన్ని గుణాలు ఉన్నాయనైతే సీతమ్మ వారు వరించారు. సూర్యవంశంలోకి వచ్చారు సీతమ్మ వారు. అవునా? ఇప్పుడు